నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతిపరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేని వాక్యాన్ని చదువుకొని దేని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను చూడండి. దానియేలు 2:30. ఇతర మనుషులకందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజే నిమిత్తమును, తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయలుపరచబడిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో నుంచి మనం అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాం. దానియేలుకు ఈ లోకంలో ఏ మనుషుడు పొందలేనటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి రాజుగారికి వచ్చిన కళను చెప్పడం మాత్రమే కాదు, దాని భావాన్ని కూడా చెప్పే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. దానికి గల కారణం ఏంటో మనము గతించిన కొన్ని వారాల నుంచి నేర్చుకుంటున్నాం. దానియేలు ఉన్నటువంటి మొట్టమొదటి శ్రేష్టమైన గుణం ఏంటమ్మా? తను తాను అపవిత్రపరచుకోనకూడదు కనుక పవిత్రపరుచుకున్నటువంటి భక్తుడు ఒకటి. రెండవది ప్రార్థనాపరుడు లేదా ప్రార్థనా వీరుడు 2. మూడవది ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడు. ఇప్పుడు 4వది నేర్చుకుందాం. ఈ 4వది చాలా శ్రేష్టమైనటువంటి గుణము. చాలా మనం నేర్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. ఈరోజు కొన్ని తర్వాత మనం నేర్చుకుందాం, ఎందుకంటే చాలా శ్రేష్టమైనది. సరే, ఆ బబులోను సంస్థానాలకు వెళ్ళాడు దానియేలు. అక్కడ అన్య దేశం, అది విగ్రహారంతో కూడిన దేశం. తను అపవిత్రపరచుకోలేదు. రాజుగారి కళ వచ్చింది, కళభావం చెప్పేవారు ఎవరు లేరు. కళ చెప్పకపోతే చంపేస్తానన్నాడు. అందరూ మరణ భయం పట్టుకుంది. ఆ సమయంలో దానియేలు ఏం చేశాడమ్మా? తాను ప్రార్థన చేయడం మాత్రమే కాదు, తన స్నేహితులను కూడా ప్రార్థన చేయమని హెచ్చరించాడు. ఆ తర్వాత దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టగానే దేవుడు ఏం చేశాడు? మా రాత్రి ఆ కళభావాన్ని అతను అనుగ్రహించిన దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కళభావాన్ని అనుగ్రహించిన దేవుని స్తుతించాడు. ఇప్పుడు దానియేలు మనం నేర్పించినటువంటి యొక్క శ్రేష్టమైన గుణం ఏంటంటే, ఇంకా చెప్పిన రీతిగా కళభావాన్ని చెప్పడానికి ప్రార్థన చేస్తే ఎవరన్నా కళభావం చెప్పవచ్చు. ఆ కళే తెలియకపోతే భావం ఎవరు చెప్తారు? కానీ దానియేలుకి దేవుడు ఏం చేశాడమ్మా? దానియేలుకి కళని ఇచ్చాడు, కళభావన కూడా ఇచ్చిన్నాడు. ఏంటి కారణం ఏంటి? దానియేలు ఉన్న శ్రేష్టమైన గుణాలు 3 నేర్చుకున్నాం. దానియేలు స్వతహా జ్ఞానం ఉన్నవానికి జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు అని స్తుతించాడు కదా. పోయిన వారు చూసినాం. జ్ఞానం గలవారి జ్ఞానం, వివేకం అనుగ్రహించేవాడని స్తుతించాడు కదా. ఇది జ్ఞానవంతుడే మొట్టమొదటిగా. అయితే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి ఎంతగా దీవించినప్పుడు రాజుగారి దగ్గర వెళ్ళాడు. రాజుగారి దగ్గర వెళ్ళి ఈ మాట చెప్తున్నాడు. చదువుతున్నాను చూడండి 25వ వచనంలో. ఈ యొక్క దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని ఇవ్వగానే ఏం చేశాడు చూడండి. ఎందుకంటే మరణము ఆర్డర్స్ వచ్చేసినాయి. అప్పుడు కావున ఆర్యకు రాజునకు భావం తెలియజెప్పగల ఒక మనిషిని చెరబట్టబడి ఇందులో నేను కనుగొంటున్నానని రాజు సౌకమున మనవి చేసి దానియేలును ఎలా తీసుకెళ్ళడమ్మా? త్వరగా రాజసన్నిధికి తోడుకొని పోయాను. రాజు, నేను చూచిన కలయు దాని భావన తెలియజెప్పుడా నీకు సఖ్యమా అని బెల్తషాజరు అను దానియేలును అడుగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడీ విద్య గలవారైనను, శకునుగాండైనను, జ్యోతిష్కులైనను చెప్పజాలరు. ఇప్పుడు 28వ వచనం చూడండి ఏమంటున్నాడు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంచె దినములు యందు కలబోదానని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గల వారి ఉండగా మర్మములను బయలుపరచువాడు కలబో దానిని తమరికి తెలియజేసిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని మళ్ళీ చదువుతున్నాను చూడండి 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచుగల దేవుడొకడు ఉన్నాడు అని లేదు. ఏముందమ్మా? పరలోకమందున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దానియేలుకి ఈ సంగతి బయలుపరిచిన వారు ఎవరమ్మా? పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఓకే. పరలోకమందు ఉన్నటువంటి దేవుడు అతని జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి అనేక మంది ఉన్నారు అక్కడ జ్ఞానులు, అనేక మంది ఉన్నారు. మేషకు, షడ్రకు, అబేద్నెగో ఉన్నారు. వాళ్ళు కూడా జ్ఞానులే, స్నేహితులు. ఇంకా ఆ సంస్థలో చాలామంది ఉన్నారు. వారందరికీ ఇవ్వనటువంటి దేవుడు దానియేలుకి ఎందుకు ఇచ్చాడు?
ఇది దానియేలులో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణం. ఇప్పుడు ఏమన్నాడు చూడండి 30వ వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించాడు, అయితే ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. మై గాడ్. రాజులకు దాని భావన తెలియజేయడం నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తమును అది బయలుపరచబడను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థన చేయగానే, దేవుని స్తుతించగానే దేవుడు బయలుపరిచేశాడు. కళను ఇచ్చేశాడు, కళ భావన కూడా ఇచ్చేశాడు. ఇది అసాధ్యం. ప్రపంచం ఇంతవరకు ఎక్కడ జరగలేదు. యోసేపు కళభావం చెప్పాడు ఫరోకి, కానీ కళ తెలుసుకున్న తర్వాత చెప్పాడు. కళ తెలియకుండా కళను తెలుసుకొని దాని భావం చెప్పినటువంటి సందర్భం ఇది ఒక్కటే, దానియేలు ఒక్కడే. అంటే దానియేలు వంటి ఈ విషయంలో పర్టికులర్ ఇన్సిడెంట్లో దానియేలు మించిన జ్ఞాని ఎవరు లేరు. అంత జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు మానవుని యొక్క సహజమైన గుణము, సైకాలజీ ఏమిటమ్మా చెప్పాలి? గర్వం వస్తుంది. నేనే ఉన్నాను అనుకోండి అక్కడ, ప్రభువా ఎవరికి ఇవ్వనటువంటి జ్ఞానం నాకు ఇచ్చావా అని ఆయన దగ్గర థ్యాంక్స్ అని చెప్పేసి బయటకు వచ్చి ఇంకా అందరి దగ్గర కాళ్ళు ఎత్తుకొని నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడని చెప్పేసి గర్వపడేవాడిని నేనైతే. నాకు ఎంత జ్ఞానుడు కాబట్టి ఇంత జ్ఞానాన్ని నాకు ఇచ్చాడని చెప్పేసి 10 మంది ఎదుట నా గురించి నేను గొప్ప చెప్పుకునేవాడను. దానియేలు నా వంటి వాడు కాడు నా సోదరి. దానియేలుకి ఎంత శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చినా దేవుని గణపరిచాడు, కానీ తన్ను తాను గణపరచుకోలేదు, తన్ను తాను హెచ్చించుకోలేదు, మనుషులు ఎదుట హెచ్చించుకోలేదు, దేవుని ఎదుట తను హెచ్చించుకోలేదు. నేనేమాత్రం వాడను కాను, దేశమాత్రం వాడను కాను, నేను మహాజ్ఞానం గలవాడని దేవుడు నాకు ఇది బయలుపరచబడలేదు. దేవునికి ఇష్టమైంది బయలుపరిచాడు అంతే. నీకు తెలియజెప్పాలనుకున్నాడు, తెలియజెప్పాడు అంతే. ఇందులో నాది ఏమి లేదన్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడమ్మా. మనుషులు మనము చాలాసార్లు తప్పిపోతుంటాం. దేవుడు మనం దీవిస్తుంటారు ఎన్నెన్నో, శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా. అది ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, అందం కావచ్చు, మరి ఆస్తులు పాస్తులు కావచ్చు, ఏదైనా సరే. మనుషులకి తానున్న స్థితిలో నుంచి కొంచెం పైకి రాగానే దాంతోపాటు వెంటనే వచ్చేస్తుంది గర్వం. ఇది కూడదు. మనుషులకు గర్వం అనేది అలంకారం కాదు, అదొక ఉరి. నా సోదరి, మన మెడలో కంఠహారం ఉంటే అదొక అలంకారం, అదే మెడలో తాడుంటే అది అలంకారం కాదు, ఉరి. బంగారంతో అలంకరించుకుంటాం, అది అలంకారమే. సరిగినో అదే తాడైతే నీకు నాకు ఊరి నా సోదరే. ఈరోజు మనం నేర్చుకోబోతాం దానియేలు జీవితంలో నుంచి. నీ జీవితంలో దేవుడు ఆశ్రయించినప్పుడు గర్వించొద్దు. దేవునికి స్తోత్రం చెల్లించి, ప్రభువా ఇది నా గొప్పతనం కాదు, నీ ప్రేమ, నీ కరుణ, నీ కృప అమోఘమైనది అని దేవుని స్తుతించాలే కానీ గర్వించవద్దు. ఎందుకనంటే గర్వం అనేది ఎక్కడి నుంచి వస్తుందో బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాల ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ఈ రోజు నుంచి మొట్టమొదటిగా గర్వించిన వ్యక్తి దగ్గర నుంచి బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారో గర్వించిన వారు అందరి గురించి నేర్చుకుందాం మనకున్నటువంటి ప్రతి వారం. ఈరోజు కొంతమంది ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా గర్వించిన వ్యక్తి. ఎందుకు గర్వించొద్దంటే ఆ మొదటి వ్యక్తి గర్వించాడు, అందుకని గర్వించొద్దు. ఎవరు ఆ మొదటి వ్యక్తి, ఎందుకు గర్వించాడు నేర్చుకుందాం. యెహెజ్కేలు గ్రంథం తీయండి అందరూ కూడా. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. యెహెజ్కేలు 28. 11వ వచనం చదువుతున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటి వ్యక్తి, గర్వించిన వ్యక్తి, ప్రపంచంలో మొట్టమొదటి గర్వించిన వ్యక్తి. మరియు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగూ ప్రకటింపము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటకు ఏదెనులో నీ ఉంటివి,
మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులుమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము. అబ్బో, మాణిక్యమును అమూల్య రత్నముతోను బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు. మై గాడ్, నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించేవారు నీకు సిద్ధమైరి. అభిషేకము పొందిన కెరూవై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. హల్లెలూయా. ఇటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎన్ని శాస్త్రమైన అమూల్యమైన రత్నముల చేత అలంకరింపబడినటువంటి వ్యక్తి ఈయన. కెరూబు వంటి వ్యక్తి ఈయన. దేవుని పర్వతం మీదే కూర్చున్నాడంట. అటువంటి ఉన్నతమైన స్థానం కలిగిన వ్యక్తి ఈ వ్యక్తి. ఎవరమ్మా ఈ వ్యక్తి? తూరు రాజు అంటే ఎవరో? సైతానుడు. అలంకార రూపంగా చెప్పబడింది అక్కడ. ఎక్కడున్నాడంటమ్మా? ఏదేను తోటలో నీ ఉంటివి. దేవుడు అలా కెరూబు వలె దేవుడు ఆయన్ని అలంకరించాడు. కెరూబు అంటే దేవదూత. సాతానుగా మారక మునుపు ఇతను ఎవరమ్మా? ఒక కెరూబు, ఒక దేవుని దూత, పరిశుద్ధమైన దూత. అందరికంటే, ఎంతమంది దేవదూతలు ఉన్నారు, అందరికంటే సౌందర్యవంతుడైనటువంటి దేవదూత ఈ లూసిఫర్ అనేటువంటి సైతానుడు. అంతగా అలంకరించాడు, సౌందర్యవంతంగా చేశాడు. దేవునితో సమానంగా పర్వతం మీద కూర్చున్నాడు, అంతగా అలంకరించాడు దేవుడికి సహకారిగా ఉండటానికి. అయితే ఏం జరిగిన తర్వాత మళ్ళీ చదువుతున్నాను చూడండి, 13వ వచనం, 28:13. దేవుని తోట వేదంలో నీ ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాన్ రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమపడిన దినము పిల్లను గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకమునందున కెరూవై, చూసారా, అభిషేకమునందున కెరూవై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి. ఆ దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన పర్వతం మీద ఈయనున్నాడు. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. ఇప్పుడు ఆ 15వ వచనం చూడండి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీవు నీలో పాపము కనబడినంత ఆ దినం వరకు, నువ్వు సృష్టింపబడిన దినం మొదలుకొని, అనగా దేవుడు అతన్ని సృష్టించిన దినం మొదలుకొని అతనిలో పాపము కనబడే దినం వరకు ఎలా ఉన్నాడు అతను? ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నాడు. అభిషేకింపబడిన కెరూబులు ఉన్నావు. ఇప్పటి వరకు పాపమతంలో వచ్చిన రోజు వరకు ఇతనిలో పాపం వచ్చిందంట. దేవుని పర్వతం మీద దేవుని సమానంగా కూర్చున్నటువంటి ఈ కెరూబు అనేటువంటి సైతానుడికి, లూసిఫర్కి అతనిలోకి పాపం వచ్చిందంట. పాపం చేశాడంట దేవునికి వ్యతిరేకంగా. ఏం పాపం చేశాడమ్మా? ఏం పాపం వచ్చింది అతనికి? నేర్చుకున్నాం. 16వ వచనం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేసి వచ్చింది గనుక దేవుని పరమేత నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. మై గాడ్, ఒక కెరూబు వలె అమూల్యమైన రత్నములతో అలంకరింపబడినటువంటి ఈ వ్యక్తి పాపం చేయగానే దేవుడు అతనిని నాశనం చేశాడంట. లోపల అన్యాయం చేస్తూ వచ్చాడంట. తర్వాత ఏంటి ఇంతకీ అతను చేసినటువంటిది పాపం ఏంటమ్మా? లోపం ఏంటి? 17వ వచనం. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలుగు చేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకుంటివి గనక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నిన్ను కాల్చివేయను.
జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదిగా చేసేదను. జనంలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమే భీతికి కారణముగా ఉండు. ఏమిటి? ఇంత కెరూబు వలె అలంకరింపబడినటువంటి ఈ యొక్క సైతానుడు పడిపోవడానికి కారణం ఏంటమ్మా? గర్వము. నీ సౌందర్యాన్ని చూసుకొని నువ్వు గర్వించేదేవి. ఇక్కడ సౌందర్య పక్కన మీదైనా పెట్టుకోండి. నీ డబ్బును చూసి నువ్వు గర్వించేదేవి, నీ ఉద్యోగాన్ని చూసి నువ్వు గర్వించేదేవి, నీ చదువును చూసి గర్వించేదేవి, నీకున్న ఆస్తుపాస్తులు, ఇంటిని బట్టి, కార్లను బట్టి అతిశయించేది, గర్వించేదేవి. ఏదైనా పెట్టుకోండి, మనుషులకు వచ్చేది ఇదే. దేవుడు అందుకు అతను అభిషేకించలేదు. తను తాను తగ్గించుకొని దేవునికి సేవ చేస్తూ ఆయన బిడ్డలకి సేవ చేయాలని ఏర్పాటు చేసుకుంటే, పరిచర్య చేయాలని ఏర్పరచుకుంటే గర్వించేసాడంట. దేవుడు ఇచ్చినటువంటి సంపదను చూసి. ఈరోజు నీ ఇంటిలో నీలో ఏమనుందా అది నీ జ్ఞానం కాదు. నువ్వేం చదువుకున్నా నీకున్న జ్ఞానాన్ని బట్టి నీకు జ్ఞానం రాలేదో, దేవుడు ఇచ్చాడు నీకు. నువ్వు చేసిన ఉద్యోగము నీ జ్ఞానం బట్టి రాలేదో, దేవునికి ఇచ్చాడు. నువ్వు చేసే పని అది నీవు పొందుకున్నది కాదు, దేవునికి ఇచ్చాడు. నీ ఇంటిలో నీకు కలిగిన ఏదైనా సరే గర్విస్తున్నావా? గర్వించవద్దు. ఏమైంది? గర్వించగానే నేను నాశనం చేస్తా తోసేసాడు అక్కడి నుంచి. ఠామని కింద పడ్డాడు, మన నెత్తి మీద పడ్డాడు వచ్చి. ఆ ఐదంలో పడ్డాడు. ఆదాము మొత్తం సరెండర్ అయిపోయారు. ఇప్పుడు మనం నెత్తి మీద కూర్చున్నాడు వాడు వచ్చి. అగ్ని నిన్ను కాల్చివేనన్నాడు దేవుడు. God has appointed a day wherein the Satan will be consumed and will become as ashes. ఒకరోజు రాబోతున్నది. ఈ యొక్క కెరూబు అనేటువంటి ఒకప్పుడు కెరూబు పాపం వచ్చిన తర్వాత సైతానుడుగా మారిపోయాడు. కారణము గర్వం. అతడు జ్ఞానవంతుడు, దానియేలు కంటే గొప్ప జ్ఞానవంతుడు. ఈ సైతానుడు తెలుసా మీకు? ఎంత జ్ఞానవంతుడు తెలుసా? ఏసుతోటే దేని వాక్కను పట్టుకెళ్ళి ఆయనతో వాదించాడు సైతానుడు. అంత జ్ఞానవంతుడు వీడు. ఏసు ఈ లోకం జ్ఞానవంతుడు. ఆయన ఈ లోకంలో వచ్చి 40 దినాలు ఆయన పరిచయం చేస్తుండే, ఉపవాసం ఉంటే ఈ సైతాన్ని తీసుకెళ్ళి దేని వాక్యం తోడు బోధించాడు. ఏసుకేసుగా బోధించాడు కదా. నువ్వు దేవుని కుమారుడు అయితే దుముకు, ఎందుకంటే నీ గురించి వాక్యం ఏముందో నాకు తెలుసు. దుముకు, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నేను ఏర్పాటు చేస్తానని కీర్తన గ్రంథంలో రాయబడింది కదా. దుముకే అని వాక్యాన్ని బోధించాడు యేసుక్రీస్తు. అంత జ్ఞానవంతుడు ఈయన. కానీ ఆ జ్ఞానాన్ని, సౌందర్యాన్ని, ఆధిపత్యాన్ని నిలిచిపోలేదు. గర్వము చేత పడిపోయాడు, సైతానుడిగా మారిపోయాడు. కెరూబు ఒకప్పుడు కెరూబు, దేవుని చేత అలంకరణ కెరూబు. తర్వాత ఏమైపోయాడమ్మా? సైతానుడిగా మారిపోయాడు. అతను త్రోసివేశాడు. ఉన్న స్థితి పోయింది. గర్వము వల్ల అతనికి వచ్చిన ప్రయోజనం ఏంటమ్మా? నాశనం. ఏలయనగా నాశనమునకు ముందు గర్వము నడుచును. దేవుడు ఏమన్నాడు? నేను నాశనం చేస్తున్నాడు. ఎందుకు నాశనం చేస్తాడు? గర్వం ఉంది. అందుకనే భక్తుడు ఇంకా మా జ్ఞాని సొలొమోను రాశాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును. దాన్ని రివర్స్ చేస్తే గర్వం వస్తే వెంటనే ఏమొస్తుంది? నాశనం వస్తుంది. రివర్స్ చేస్తే బోత్ ఆర్ సేమ్. వాడికి గర్వం వచ్చింది, నాశనం అయిపోయాడు. ఇలాగూ దానియేలు లేడు. అంత జ్ఞానం పొందుకున్నా కూడా దేవుని ఎదుట అతిశించలేదు, గర్వించలేదు, తను తాను తగ్గించుకున్నాడు. నేను ఏమాత్రం జ్ఞానవంతుడని నువ్వు నాకు ఇవ్వలేదు నాయనా, ఇట్స్ ఓన్లీ బై గ్రేస్, నీ ఉచితమైన కృప చేతే నాకు అనుగ్రహించవు కాబట్టి దేవానికి వందనాలని తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని హెచ్చించాడు. దేవుని దృష్టికి తను తాను హెచ్చించుకోలేదు. అందుకని ఈరోజు దానియేలు మహాజ్ఞాని అని మనం నేర్చుకుంటున్నాం. అతనిలో ఉన్నటువంటి సుగుణాలు ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. నా సహోదరుడా, నా సహోదరి, ఇక్కడ సీక్రెట్ ఉంది. ఈయనలోకి ఏమొచ్చింది? గర్వం వచ్చిందా? గర్వం మనకి రాయబడుతుందా? ఎక్కడ ఉంటుంది గర్వం? చూడండి, సైతాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు చూడండి. 16వ వచనం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత ఏమందాం తర్వాత, లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేసి వచ్చేది గర్వము చేత. అని గర్వం ఎక్కడ ఉంది? అది కంటికి కనపడుతుందా? లోలాలు ఉంటాయి, కనపడదు. నాలో గర్వం ఉంటే నాకు కనబడుతుంది, మీకు కనబడుతుంది.
మీలో గర్వం ఉంటే మీకు కనబడుతుంది, నాకు కనబడుతుంది, బయట వాళ్ళు కనబడుతుంది. తెలుసా? లోపల ఉంటాయి ఇవన్నీ కూడా. దేవునికి అయిష్టమైన కార్యాలను ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయి. ఏంటి? నేను దొంగని అక్కడ రాసుకుంటాడా? జైల్లో పాడతారా? తీసి పాడేస్తారు. నేను దొంగని, అబద్ధాలు కోరిని ఇలా రాసుకుంటే చీవు ఉమ్మేస్తారు. నేను మంచివాడను, నేను ఏం తప్పు చేయవాడను, నా వంటి గొప్పవాడు ఎవడు లేడు, ఈ రాసుకుంటే ఇక్కడ. దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ మనిషి లోపల ఉంటాయి. అందుకని ప్రభు చెప్పాడు, మనుషుల లోపల నుండి అన్ని బయటకు వచ్చి అతను అపవిత్రం చేస్తాయి. మనుషునికి లోపల వెళ్ళి అపవిత్రం చేసేవా ఏమీ లేవు. అతని లోపల ఉన్నటువంటి ఆ అపవిత్రమైన కార్యాలు, దొంగతనము, వ్యభిచారము, అసూయ, కల్మషము, ద్వేషము, దొంగతనము, ఇవన్నీ అతనిలో నుంచి వచ్చి ఈ గర్వము, అతిశయం అన్నీ అతని లోపల నుంచే వచ్చి అతన్ని అపవిత్రంగా మార్చునని చెప్పాడు దేవుడు. ఈ లోపల ఉంటే ఎవరికి గర్వం వచ్చిందో వాళ్ళకి తెలియదు, పక్క వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఒకసారి పరీక్ష చేసుకుందామా? నీకు దేవుడు ఇచ్చిన దేని విషయంలో అయినా గర్విస్తున్నావా? ఈరోజు పరీక్ష చేసుకో. గర్వించవద్దు. గర్వించవా? ఓ మనుషుడా, రేపేమి సంభవించను నీకేమి తెలియదు. యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? అందుకని దేవుని స్తుతించాలి, గర్వించవద్దా. ఓకే, రెండోది నేర్చుకున్నాం. వాడు అయిపోయాడు. ఎవరమ్మా? ఒకవేళ నేను గర్విస్తే నేను ఎవరు కుమారుని? యేసుక్రీస్తు కుమారుని కదా మనందరం కూడా. మనం దేవుని బిడ్డలం కదా. సైతాన్ బిడ్డలు అంటారండి. నువ్వు దేవుని బిడ్డవైనా నువ్వు గర్విస్తే మారిపోతావు. ఒక ఆయనకి ఒకేవైపు ఉండదు బొమ్మ, బొరుసు కూడా ఉంటుంది. ఆ బొమ్మ ఇలా పెడితే నీ బొమ్మ కనపడుతుంది, ఇలా తిప్పితే బొరుసు కనపడుతుంది. వేసిన శ్వాసం ఉంచితే నువ్వు దేవుని కుమారుడివి, గర్విస్తే సైతాన్ కుమార్తెవి. రెండోది చూద్దాం. అదే ఎహెచ్కేల్ గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం, ఫస్ట్ వెర్స్. మరియు యెహోవాకు నువ్వు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతను, దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకునిచున్నావు. నీవు దేవుడువు కాక మానవుడివై ఉండి దేవుడికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. మైగాడ్, ఈయన కూడా తయారండి నా. నీవు దానియేలుని కంటే జ్ఞానవంతుడవో. అమ్మో, జ్ఞానవంతుడు ఒక ఆయన బయట పెడుతున్నాడు దేవుడు. ఇప్పుడు నీకు మర్మమైనది ఏది లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములోనికి వెండి బంగారం తెచ్చుకుంటేవి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటేవి. నీకు ఐశ్వర్యము కలిగిదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా ఆలకించము. నేను పరదేశులను అన్ని జనులు క్రూరులను నీ మీద రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గమును వరదీసి నీ సౌందర్యమును నీచిపరుతురు. నిన్ను పాతాళంలో పడవేతురు. సముద్రములో మునిగి చచ్చిన వారి వల్లనే నీవు చత్తు. నేను దేవుడనని నిన్ను చంపువారి ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే గాని దేవుడవు కాదు కదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తు. నేనే మాట ఇచ్చినాను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నువ్వు చత్తువో, అన్ని జనులు నిన్ను చంపేస్తారు. నీ ఐశ్వర్యం చూసి గర్వించిన వాడవైతివి. దేవునికి తగినంత అభిప్రాయం గలవాడవే, దేవునితో సమానంగా చేసుకున్నావు. చచ్చిపోతావు నువ్వు, నీ గర్వమే నిన్ను చంపుతుంది అన్నాడు. ఎవరమ్మైనా పైన ఎవరంట? సైతానుడే జ్ఞానం అనుకుంటే ఈయన కూడా జ్ఞానే. దానియేలు కంటే జ్ఞానం గలవాడు నీవు. నిన్ను పడవేస్తా, చంపేస్తా అన్నాడు దేవుడు అతని గర్వాన్ని బట్టే. ఎవరమ్మైనా యాంటీ క్రైస్ట్ త్వరలో రాబోతున్నాడు, ఇంకా రాబోతున్నాడు. ఈయన ఎవరంటే ఆ సైతాన్ కుమారుడే. క్రీస్తు విరోధి. ప్రకటన గ్రంథంలో
దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో రాయబడినటువంటి ధర్మ విరోధి వీడే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. త్వరలో జరగబోతున్నాయి. ప్రపంచము ఫైనాన్షియల్ సిస్టము కొలాప్స్ అయిపోయే దినాలు డే బై డే వీఆర్ ప్రోగ్రెసింగ్. అమెరికాలో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, అనేక దేశాల్లో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఉద్యోగాలు పోతున్నాయి. దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఫర్ జాబ్స్. డబ్బు దాచుకుంటున్నారు షేర్స్లో, మన కుప్ప కూలిపోతాయి ఒక దినంలో. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోయే రోజులు వీఆర్ హెడింగ్ వెరీ షార్ప్లీ. ఎనీ టైమ్ ఎనీథింగ్ మే హ్యాపెన్. ప్రపంచము తల్ల కిందలేపోయే దినాలు రాబోతున్నాయి. అటువంటి దినాల్లో తినడానికి తిండి దొరకదు, ఉద్యోగాలు ఉండవు, ఉన్నాయని ఆశలు అమ్ముకునే దినాలు రాబోతున్నాయి. ప్రకటన గ్రంథంలో రాబడిన దుర్దినాలు రాబోతున్నాయి, శ్రమ దినాలు రాబోతున్నాయి. డోంట్ నో వెన్ ఇట్ హ్యాపెన్స్. రాజ్యాలు కూలిపోతాయి. అమెరికా వంటి చాలా స్టాండర్డ్ కంట్రీలు కూడా పాపరైపోతాయి. ఎందుకు పనికిరాని వాళ్ళే మారిపోతాయి. అప్పుడు కొంతమంది రాజులు వస్తారు, 10 మంది రాజులు. మేము ప్రపంచాన్ని మేము పాలిస్తాం. అందరూ ఒప్పుకుంటారు, ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు, తిండి లేదు. ఆ 10 మందికి అధికారం ఇస్తారు. ఆ 10 మందిలో నుంచి రాబోతున్నాడు ఈ క్రీస్తు విరోధే. యెరూషలేములో దేవుడు ఏర్పాటు చేసిన ఆ పరిశుద్ధ స్థలంలో ఇజ్రాయేల్తో ఒడంబడిక చేసుకుంటాడు. ఇజ్రాయేల్ ఒడంబడిక చేస్తారు అతనితోటి, క్రీస్తు విరోధుడే. ఒక 3.5 సంవత్సరాలు హ్యాపీగా ఉంటుంది, తర్వాత మొదలవుతుంది ఇప్పుడు చెప్పబడిన సంగతులన్నీ. ఓ ఇజ్రాయేలారా, ప్రపంచమా, నేనే చెప్పండి, నేనే దేవుడును. మీ అందరు ఇజ్రాయేలారా, యెహోవా కాదు మీ దేవుడు, నేనే దేవుడిని. ప్రపంచమా, మీకున్న దేవుడు కాదు, మీకు దేవుడు నేనే దేవుడిని, నన్ను ఆరాధించకండి, నా విగ్రహానికి పెట్టా ఆరాధించని మొదలవుతాయి శ్రమ దినాలు. అప్పుడు మోసపోయామని అనుకుంటారు ఇజ్రాయేల్ అందరూ కూడా. ప్రపంచం తెలుసుకుంటుంది, అప్పటికి సమయం మించిపోయింది. చాలా తెలివైన వాడు, ఎవరిని ఎలా బొట్టలు వేసుకోవాలో తెలిసినటువంటి కుయుక్తి గలవాడు, అటువంటి కుయుక్తితో కూడిన జ్ఞానం గలవాడు యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న గర్వనంతా కూర్చోబెడితే వాడే క్రీస్తు విరోధి. ఎంతగా గర్వించాడంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నేనే దేవుడని కూర్చుంటాడు. దేవుని పరిశుద్ధ స్థలంలో దేవుడు కూర్చుండే స్థానంలో వాడు కూర్చొని నేనే దేవుడిని ఆరాధన చేయండి అని చెప్తాడంట. అంతగా గర్విస్తాడు. అంటే దేవునితో సమానంగా అతను హెచ్చించుకుంటాడు. అందుకని దేవునికి తగినంత అభిప్రాయం గలవాడా. దేవుడు లేదు, ఏమి లేదు ఈ లోకంలో, నేనే దేవుడిని అంటాడంట. ఎవరు ఈయన ఎంతకీ మనిషే, అందుకని అన్నాడు దేవుడు. చూడండి కానీ ఎంత గర్వం చూడండి. 9వ వచనం, 9:28. నేను దేవుడినని నిన్ను చంపువా అనేది నువ్వు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతులు నువ్వు మానవుడివే కానీ దేవుడు కాదు కదా. అంటే చూసారు ఎంత గర్వం వచ్చిందో. మనుషుడై ఉండి దేవునితో సమానంగా హెచ్చించుకున్నాడంటే ఎంత గర్వం అమ్మా. సైతాన్ అంటే ఒక మీనింగ్ ఉంది, అలంకరింపబడిన కెరువు కాబట్టి ఒక మీనింగ్ ఉంది గర్వించడానికి. ఇతను ఎవరంట? పరలోకం నుంచి వచ్చినవాడు కాదు, ఈ మట్టిలోంచి పుట్టినవాడే, నాలాంటి వాడే. దేవునితో సమానంగా హెచ్చించుకున్నట్ట మనుషుడే ఉండి అంత గర్వం వచ్చింది దీనికి. దేవుడు చూశాడు. ఈ గర్వించిన క్రీస్తు విరోధిని చంపడానికి యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నోటి ఊపిరి చేత చంపేస్తాడు ఇతన్ని. ఈ క్రీస్తు ఫూ అంటే పోతాడు నోటి ఊపిరి చేత. అందుకని అన్నాడు, నేను నాశనం చేయబోతున్న చతువు నీవు పాతాళంలో ఒక మూలకు పాడేస్తా నేను అన్నాడు దేవుడు. వాయ్? అతనిలో ఉన్న గర్వాన్ని బట్టి. ఏ గర్విష్టి దేవుని నిలవలేడో. ఎవరైతే తాము తగ్గించుకుంటారో
విరిగి నలిగిన హృదయం గలవారే ఉంటారో వారే దేవుని ఎదుట నిలబడగలరు, మిగిలిన వారు నిలబడలేరు. గర్వం అనేది ఈరోజు ఇద్దరితో మాట్లాడాడు దేవుడు. ఎక్కడి నుంచి వస్తుందమ్మా? సైతాన్ దగ్గర నుంచి వస్తుంది గర్వం. రెండోది ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తు విరోధి నుంచి వస్తుంది. నీలో కానీ నాలో కానీ గర్వం ఉందా? యాంటీ క్రైస్ట్ వాడే కాదు, నువ్వు కూడా మారిపోతావు. యాంటీ క్రైస్ట్ నేను మారిపోతా. నీలో గర్వం ఉందా? సైతాన్ బిడ్డగా మారిపోతావు. నీలో గర్వం ఉందా చెక్ చేసుకో. ఈరోజు పరిశుద్ధమైన బలలో చేయబోతున్నాం. గర్వించడానికి పెద్ద కారణం ఉండక్కర్లేదు. యాటిట్యూడ్ అంతే. మనిషికి యాటిట్యూడే గర్వాన్ని నడిపిస్తుంది. కానీ దేవుడు చూసి ఊరుకోవడం. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. ప్రకటన 20వ అధ్యాయం 7వ వచనం. 1000 సంవత్సరం గడిచిన తర్వాత సాతాను తానున్న చెర్ల నుండి విడింపబడను. అంత్యకాలంలో జరగబోతున్న సంగతి ఏంటంటే, వాడు ఇప్పుడు ప్రస్తుతానికి భూలోకంలో ఉన్నాడు కదా, 500 తోటల నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడు. వాడిని దేవుడు 1000 సంవత్సరాలు బంధిస్తాడు ప్రభు. ఆ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ విడుదలవుతాడంట. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. 1000 సంవత్సరం గడిచిన తర్వాత సాతాను తానున్న చెర్ల నుండి విడిపింపబడును. భూమి నలుదిశ యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారి యుద్ధమునకు పోజేటకే వాడు బయలుదేరడం. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకముల నుండి అగ్ని దిగి వచ్చే వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది ఎవరమ్మా? అపవాది ఇప్పుడు మనం నేర్చుకున్నాడు సైతానుడు. అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగములను రాత్రి మగాళ్ళు బాధింపబడదురు. అగ్ని గుండంలో దేవుడు పడవేయబడుతున్నాడు. ఎవరినమ్మా? సైతాన్. అక్కడ ఎవరున్నారంట? అబద్ధ ప్రవక్త, క్రూర మృగం. ఈ క్రూర మృగం అంటే వీడే, క్రీస్తు విరోధి. 19వ అధ్యాయము 19వ వచనం. 19 పక్కనే. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయటకి ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండుచున్న అగ్నిగుణములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులని కడుపారా తినేను. అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? అగ్ని గంధము గల నరకములోనికి పడద్రోయబడతారు. ఆ దినాలు త్వర రాబోతున్నాయి. వాడు అంటాడు, సైతాను ప్రేరేపణ చేత ఈ క్రూరము అనేటువంటి క్రీస్తు విరోధం అంటాడు. మీకు అప్పుడు చెప్పాను కదా, శ్రమలు తిండి ఉండదు అంటే ఫైనల్ సిస్టమ్ అంతా కూలిపోతుంది కదా. మీకు తిండి కావాలా? రేషన్ కావాలా? ఇప్పుడు నాకు రేషన్ కావాలంటే నా దగ్గరే ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఇంకో కార్డు ఉండాలి. అప్పుడు ఏం కార్డో తెలుసమ్మా? తెలుసా? 666 నీ నొసరి మీద వేసుకోవాలి. 666 666. ఇది సైతానికి గుర్తు. ఇది వాడు వచ్చి ఏం చేస్తాడు? వేయించుకోవడానికి తిండి, లేకపోతే అబ్బో తిండి లేకపోతే పిల్లల్నే వండుకొని తినేసారు కదా మనుషులు. ఒక 4 రోజులు ఆకలి భరించలేక 9 నెలలు 10 నెలలు గర్భం దాల్చి పుట్టిన బిడ్డలనే వండుకొని తినేశారు. అప్పుడు తట్టుకుంటారా? అమ్మో పేషెంట్, అది ఇంకా ఈజీ కదా, వేసుకుంటారు 3 6. ఎవరైతే వేసారో వారు, ఎవరైతే వేయించుకున్నారో వారు ఎక్కడికి పోతారు? నరకంలోకి పోతారు. ఆ దుర్దినములు రాబోతున్నాయి. దీని అంతటికి మూలం ఎవరమ్మా? గర్వం. గర్వాన్ని బట్టే ప్రపంచం చెడిపోయింది. వాడు గర్వించలేదనుకోండి, ఈరోజు ఇలాగుండేదా ప్రపంచం?
అక్కడే ఉండేవాడు, దేవుని దగ్గర ఉండేవాడు. ప్రపంచం ఇంకోలాగా ఉండేది. ప్రపంచం నాశనం కావడానికి మూలము గర్వం. దేశం మీదకి దేశాలు, రాజ్యం రాజ్యాలు కొట్లాట్లు ఎందుకు జరుగుతున్నాయి? గర్వం. నీకంటే నేను గొప్పవాడిని, నీ దేశం నా దేశం గొప్పది, నీకంటే నగర చాలా విపత్తి, చాలా విమానాలు ఉన్నాయి, యుద్ధ విమానాలు ఉన్నాయి. మనుషుల్ని గర్వమే నాశనం చేస్తుంది నా సోదరు. ఒక వాక్యం చూపించి బల్లోకి వెళ్దాం. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనను మాట వలనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలన ఎవడైనా చెప్పినలా మీరు త్వరపడి చంచల మనసులు కాకుండా వలనయు బెదరకుండా వలనయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన వద్ద కూడుకున్నట్టు బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను. మొదట ఏముందాం అక్కడ? ఏంటి భ్రష్టత్వం? అంతా చెప్పాను కదా, ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది, వరల్డ్ సిస్టము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు ఎవడమ్మ వీడు? క్రీస్తు విరోధి. బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడను, ఏది పూజింపబడును దానిని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకుంటాడు. ఏం చేశాడు? గర్వించుచు తాను దేవుడినని తను కనపరుచుకొనొచ్చు దేవుని ఆలయంలో కూర్చుండును. ఇక్కడ ఎక్కడ కూర్చుంటాడట? ఆఫీసులో కాదు, దేవుని మందిరంలో, యెరూషలేములో ఉన్న దేవుని మందిరంలో. ఇప్పుడు అనుచరులందరూ దేవుని మందిరంలో ఎక్కడైనా మందిరంలో ఉంటే అందరూ కూర్చుంటారు వచ్చి. తాను దేవుడిని తను కనపరుచుకొని దేవుని ఆలయంలో కూర్చుండు కనుక ఏ విధముగానైనా ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. నేను ఇంకనూ మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేసినది కానీ ఇది వరకు అడ్డగించున్న వాడు మధ్యలో నుండి తీసివేయబడి వరకు అడ్డగించను. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను. ప్రభువైన యేసు ఇంత చెప్పాను కదా, తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. నశించుతున్న వారు తాము రక్షింపబడకి సత్య విషయమైన ప్రేమను అవలంబింపగా పోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కారముతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. అందుచేత చాలా జాగ్రత్తగా గమనించండి. ఇందుచేత మనకు ఈరోజు నేర్పించిన పాఠం, సత్యమును నమ్మక దుర్నీతిని అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఈజీగా మోసపోతారంట మనుషులు. వాడు చెప్పిన మోసం మాట విని, గర్వ మాట విని. ఆ దినాలు రాబోతున్నాయి, ఎప్పుడో తెలీదు. చాలామంది ఎలా ఉంటారంటే ఏం చెప్పినా నమ్మేస్తారు అంతే. ఈరోజు ఉంటారు, వింటారు వాక్యం, రేపు ఎలా మారిపోతారో మనకు తెలియదు. రేపు ఇంకోటి ఏమొచ్చి ఏం చెప్తే ఇంకా ఈరోజు మాట చెప్తే ఒకలాగా, రేపు ఇంకోటి. స్థిరం లేని మనసులు ఉంటాయి చాలామందికి, వారి గురించి చెప్తున్నాడు. స్థిరం లేని హృదయం గలవారు, స్థిరమైన మనసు కూడా ఈ లోకంలో చాలామంది ఉంటారు. ఈరోజు చాలా బాగుంటుంది దేవుళ్ళు, మరి రేపు ఎలా ఉంటారో తెలియదు. అటువంటి వాళ్ళు ఈజీగా పడిపోతారు సైతాన్ వల్ల. జాగ్రత్త సుమా, గర్వించవద్దు. దానియేలుకి ఇంత జ్ఞానం ఇచ్చినా దేవుని దృష్టికి దానియేలు గర్వించలేదు. ప్రభువా నేను ఎంతటి వాడను, ఏ మాత్రపు జ్ఞానం లేని వాడని నన్ను ఇంత హెచ్చించావా, నీకు కొందనన్నాడు కానీ గర్వించలేదు దానియేలు. ఈరోజు నీవు దేని గురించి గర్విస్తున్నావు? నీ ధనాన్ని బట్ట, ఆస్తుపాస్తుని బట్ట, డబ్బును బట్ట, దేని బట్టి నువ్వు గర్విస్తున్నావు? ఒక క్షణం దేవుడు తీసేయగలుగుతాడు నువ్వు గర్విస్తే. ఏ విషయం నువ్వు గర్విస్తున్నావో ఆ గర్వించిన దానిని ఒక్క క్షణం తీసి పాడేస్తాడు పక్కకి దేవుడు. బూడిదలో కూర్చొని ఏడుస్తావు మళ్ళీ అప్పుడు. అది నేనేనంతే, నువ్వేనంతే, ప్రపంచంలో ఎవరైనా అంతే. గర్వించవద్దు. హంబుల్ యువర్ సెల్ఫ్. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తను తాను తగ్గించుకున్నవాడు. దేవుడు ఒకప్పుడు నీవు మట్టి, ఈరోజు యేసు రక్తము చేత కొనబడిన వాడవై దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యానికి వారసుగా చేశాడు. నిన్ను అత్యున్నతమైన సింహాసనం కూర్చొని పెట్టాడు. పడిపోవద్దు సుమా, సైతాన్ వలలో చిక్కువద్దు సుమా. గర్విస్తున్నావా?
అందరూ నేర్చుకోమండి. ఎల్లప్పుడూ దేవునికి ఏమి ఇచ్చాడా? ఇంత ఇచ్చాడా? థ్యాంక్ యూ లార్డ్. అంత ఇచ్చాడా? థ్యాంక్ యూ లార్డ్. అంతే. ప్రభువా నాకు ఇంత ఇచ్చావా, నేను ఎంత గొప్ప అనొద్దు, పడిపోతావు. అందరు కళ్ళు మూసుకోండి. గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్. అప్పుడు దేవుడిని ఇంకా హెచ్చిస్తాడు. గర్వించొద్దాం. దానియేలు వలె మనం తగ్గించుకుందాం. ప్రతి విషయంలో దేవునికి ఎంతగా స్తుతించాలో అంతగా మనం స్తుతింపబద్ధులమే ఉన్నాం. వాళ్ళు చేయబోతున్నాం, పరీక్ష చేసుకుందాం. ఏ విషయం తప్పుతున్నామో ఆ విషయంలో ప్రభా క్షమించమని అడిగి బల్లో కడుక్కుందాం. గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నా సోదరుడా, యేసు నిన్ను ప్రేమించాడు, తన రక్తాన్ని కార్చాడు. నీలో లోపాలను కలగడానికి, నీలో ఉన్నటువంటి అసూయ, ద్వేషం, గర్వం తీసివేయడానికి నీ కొరకు నల్లగొట్టబడ్డాడు. ఓ నా సహోదరి, ఓ నా సహోదరుడా, గర్విస్తున్నావా? దాని వేళ తగ్గించుకుంటున్నావా? రాసిపోతు సుమా, ఏ రోజు నీది కాదు, అది దేవునిది. ఏ శాస్త్రం కడుక్కో, నిన్ను శుద్ధిపరచుకో నా సహోదరుడు, నా సహోదరి. గివ్ థాంక్స్ unto the Lord in everything in your life. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయ, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయ. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. ప్రతి ఆదివారం నీ ఎదుట పల్ల పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలా. ప్రతిరోజుతో పోతున్నాం, ఒకరోజు కాదు, ప్రతి ఎవ్రీడే. ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలా. దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకున్నావా? దేవుని సన్నిధిలో ఏ శ్రద్ధలు కడుక్కున్నావా? నా మాత్రం వచ్చి వెళ్ళిపోతున్నావా? ఇటువంటి నా మాత్రం క్రైస్తవ జీవితం ఎందుకు పనికిరాదు నా సోదరుడా? నీ జీవితం మారాలి. నీ జీవితం ప్రభు సమర్పించుకో. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెద అనుదినము, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని
శ్వసించెద అనుదినము నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము నీ పాద సేవలు బ్రతుకుటకై వరములతో అభిషేకించు కృతజ్ఞతతో స్తుతి పాడెద మా యేసునాదా నీకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడెద మా యేసునాదా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏ పాటి వారమునైనా దుమ్ము ధూళి మట్టి ఎందుకు పనికివారమైన మమ్మల్ని నీ రక్తం చేత కడిగి నీ శరీరం చేత బలపరిచి దేవుని రాజ్యానికి వారసులనంతగా నీ కుమారులుగా కుమార్తెలుగా హెచ్చించావా? గర్వించొద్దు అంటున్నావా తండ్రి? ప్రతిరోజు మమ్మల్ని పరీక్ష చేసుకోవడానికి కృప అనుగురించి ఈరోజు మేము బల్లో చేయించుండగా తెలిసి తెలియక తప్పుని ఏ రోజు ఏ క్షణం ఎలా ఉంటాం మాకు తెలియదు, అలా ఉన్నాం మేము ఈ లోకంలో. మనుషుల మాటలు విని తప్పుడు బోధనలు విని ఎప్పుడు పడిపోతున్నామో మాకు తెలియదు. క్షమించు, మా గర్వాన్ని విడుస్తున్నాం తండ్రి. నీ రక్తం చేత కడిగి నీ శరీరం చేత బలపరిచి నీ సాక్షులుగా మార్చి రాబోతున్న రాజ్యంలో నీ కుమారులుగా కుమార్తెలుగా నీ రాజ్యంలో ప్రవేశించేట్ల కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.